ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా కావ్య ఏంటి ఆఫీస్ నుంచి బయటికి వెళ్దాం అనుకుంటే తొందరగా వచ్చేసావు ఎనీథింగ్ హ్యాపెన్? ఏం లేదు. నువ్వేం లేదని చెప్పిన దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సంథింగ్ హ్యాపెన్. ఏమేం చెప్పు. అడగాల్సిన టైంలో అడగకుండా మీకు టైం దొరికినప్పుడు అడుగుతున్నారు. కావ్య నాకు సర్దువేంటి చెప్పు. లెట్ మీ నో వాట్ హ్యాపెన్ క్లియర్లీ. రామ్ ఎందుకు మళ్ళీ ఆఫీస్లో చేర్చుకున్నారు? ఓహో అందుకా నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రశ్నకి సమాధానం మధ్యాహ్నం ఆఫీస్లో చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? సమాధానం చెప్పారు, కారణం చెప్పలేదుగా. నాతో ఒక్క మాటన్నా అన్నారా? వాడి వల్ల నేను ఎంత టార్చర్ అనుభవించానో చెప్పాను, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. వాడు ఇంతకాలం లేడు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, మనం సంతోషంగా ఉన్నాం. మళ్ళీ వాడు కనిపించగానే నాలో అశాంతి మొదలైంది. వాడొక క్రిమినల్, ఉమనైజర్, ఎప్పుడు నటిస్తూనే ఉంటాడు. నిజ జీవితంలో నటించేవాడు రాక్షసుడు కన్నా ప్రమాదం. వాడు ఆఫీస్లో ఉంటే నేను క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేను. కావ్య ఎందుకిలా రామ్ గురించి నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని ఇలా మాడతావు? లుక్ కావ్య, రామ్ మన గురించి ఎన్నో మంచి పనులు చేశాడు, మా అమ్మ ప్రాణాలు కాపాడాడు. అవన్నీ వాడు వేసే ప్లాన్లో భాగమండి. మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని యాక్ట్ చేస్తున్నాడు.
మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? నో కావ్య, నాకు తెలిసినంత వరకు హీఈస్ ఎ నైస్ పర్సన్. చాలా మంచివాడు, జెన్యున్ పర్సన్, చాలా సెన్సిటివ్ కూడా. అలాంటి అతని గురించి ఇంకెప్పుడు నాతో తప్పుగా మాట్లాడకు. మల్స్, నేను నీ భార్యని. నా మాటలు నమ్మరా? ఆ క్రిమినల్ మాటలు నమ్ముతారా? నాకు తలుచుకుంటేనే బాధేస్తుంది. కావ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నాకెంత ముఖ్యమో అదే స్థాయిలో రామ్ కూడా ముఖ్యం. నువ్వేదో రామ్ గురించి అది ఇది మంచి చెడు దయచేసి చెప్పడానికి ట్రై చేయకు. కాదని అదే కంటిన్యూ చేయాల్సి వస్తే నీకే రివర్స్ అయ్యి నాకు నీకు మధ్య గ్యాప్ పెరగచ్చు. నేను ఆల్రెడీ గతంలో నీకోసారి చెప్పాను, మళ్ళీ మన మధ్య అడబాటు రాకూడదని, మన జీవితం సంతోషంగా సాగాలని. దయచేసి నువ్వు దాన్ని చెడగొట్టకు. రామ్ మన మధ్య సంతోషం ఎప్పుడూ బ్రేక్ చేయలేదు, అది నిజం. ట్రై టు అండర్స్టాండ్ కావ్య, ప్లీజ్. వచ్చేసారా? మీరు రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. లేదమ్మా, దర్శనం అయిపోయిందని వెంటనే బయలుదేరిపోయాం. అమ్మ ఎక్కడుంది? అదిగో వచ్చేసింది. భాగ్యం, గోపి కోరి కోరి కులదైవం దర్శనం చేసుకోవాలని అంత దూరం వెళ్ళి ఆ కులదైవాన్ని మా ఆవిడ పండంటి మగపిల్లవాడిని ప్రసవించాలని కోరుకోలేదే. తన తమ్ముడు చేయబోయే వ్యాపారం బాగుండాలని, వాడు బాగుపడాలని, చెల్లెలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి జీవితాంతం సుఖశాంతులతో ఉండాలని, అమ్మా నాన్నల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడే. వాడి గురించి వాడు ఒక్క మాట కూడా కోరుకోలేదు. ఇంత మంచి మనసున్నవాడు లోకంలో ఎవరన్నా ఉంటారటే. అమ్మా, ఏంటమ్మా అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదయ్యా, మీరు క్షేమంగా వెళ్ళొచ్చారు కదా, నాకు అదే చాలు. ప్రయాణం చేసి బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. అలసిపోవడం ఏంటమ్మా, షెడ్లో చాలా పనులున్నాయి. నేను అర్జెంటుగా షెడ్కి వెళ్ళాలి. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టాను, వెళ్ళి చూసొస్తాను. నాన్న, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, కాసేపు పడుకో. పడుకుంటే అట్టాగురా, బయటికి వెళ్ళి నా స్నేహితులకి ఈ డ్రెస్ తో ఒకసారి కనబడొస్తాను. అమ్మా రాణి, లోపల పెట్టు. పద. కూర్చో. అమ్మా, ఏంటి అర్చన, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? కాళ్ళు పట్టనా? అయ్యో ఏంటండి మీరు నా కాళ్ళు పట్టడం ఏంటి? ఏ, భర్త కాళ్ళు భార్య పట్టగలింది, భార్య కాళ్ళు భర్త పట్టకూడదా? ఏం పర్వాలేదులే కానీ కాలు. అయ్యో ఏమండి? అర్చన, అర్చన, నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవుగా? ఏంటండి? మనం కులదేవం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ నేను మన గురించి అసలు ఏమీ కోరుకోలేదు. నేను అలా చేసినందుకు నీకేమైనా బాధగా అనిపించిందా? చచ్చా, అలాంటి ఆలోచనే నా మనసులో లేదు. అయినా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. అదేంటి అర్చన, ఆశ్చర్యంగా ఉండడం ఏంటి, ఆనందంగా ఉండడం ఏంటి? మామూలుగా మగవాళ్ళు పెళ్ళైన తర్వాత భార్యే సర్వం అనుకుంటారు. నేను, నా భార్య, పిల్లలు అని మారిపోతారు. కానీ మీరు అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు అని వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత ఆపేక్ష పడుతున్నారు. అది చూసే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు మీలాంటి మంచి మనిషి భర్తగా దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సర్లేండి, ఆపండి, చాలు. సర్లే కానీ నేను షెడ్కి బయలుదేరతాను. ఎందుకంటే
అక్కడ చాలా పనులు ఆగిపోయి ఉంటాయి. అదే నాకు టెన్షన్గా ఉంది. సరే, టిఫిన్ చేసి వెళ్ళండి. వద్దర్చన, బయట తినేస్తాలే. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. నువ్వు జాగ్రత్త, కాసేపు పడుకో, సరేనా? వస్తాను. అమ్మా, ఏంటమ్మా నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదు గోపి, నేను బాగానే ఉన్నాను. కాదన్నయ్య, మీరు ఊరికెళ్ళొచ్చినప్పటి నుంచి అమ్మ అదో రకంగా ఉంటుంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. కావాలంటే అమ్మ మొహం నువ్వే చూడు. ఏయ్, ఏం కాలేదు కానీ నేను బాగానే ఉన్నా. నువ్వు లోపలికెళ్ళు. సర్లే, జాగ్రత్త. నేను షెడ్కి వెళ్ళొస్తాను. అలాగే గోపి. అన్నయ్యరా, అన్నయ్య, అన్నా, అన్నయ్య, అన్నా. ఏమైందిరా? బయట ఉన్నారేంటి? ఈ దెబ్బలేంటి? షెడ్కి తాళం ఏంటి? ఆ మాధవరావు మనుషులు వచ్చి మమ్మల్ని కొట్టారన్నా. ఏంట్రా, మాధవరావు మనుషులు కొట్టారా? అవునన్నా, మాధవరావు మనుషులు వచ్చి మమ్మల్ని షెడ్డు ఖాళీ చేసి వెళ్ళమన్నారు. మేం కుదరదన్నాం. మమ్మల్ని కొట్టి బయటికి గెంటేశారన్నా. తాళాలు వేసుకుని వెళ్ళారన్నా. షెడ్డు ఖాళీ చేయమన్నారా? అవునన్నా, షెడ్డీక నుంచి వాళ్ళదేనట, నీకే సంబంధం లేదట. దీనికి ఇక ఆయనే ఓనరటన్నా. ఇది మీ తమ్ముడు సొంతం అట. అందుకే మిమ్మల్ని బయటికి గెంటేసి లోపలంతా పాడు చేసి వెళ్ళారన్నా. మేమెంత చెప్పినా వినలేదన్నా. అన్న లేడు, వచ్చాక రమ్మని చెప్పామన్నా. సామాను ముట్టుకోవద్దన్నామన్నా. ఎదురు తిరిగాం. అందుకే మమ్మల్ని కొట్టి బయటికి గెంటేసి తాళం వేశారన్నా. నేను నీకు ఫోన్ చేశానన్నా, కానీ నాట్ రీచబుల్ అని వచ్చిందన్నా. ఎలాగైనా నువ్వు వస్తావు, వచ్చాక ఈ విషయం చెబుదామని ఇక్కడే కూర్చున్నావన్నా. ఏంటమ్మా అంత భయపడుతున్నావు? వాళ్ళు వచ్చేసారా? వాళ్ళకి విషయం తెలిసిపోయిందా? వాళ్ళు రావడం అయితే వచ్చారు కానీ ఈ విషయం ఇంకా వాళ్ళకి తెలియలేదురా. గోపి ఏమో షెడ్డుకు బయలుదేరాడు, అదేమో నిద్రపోతుంది. మీ నాన్నని ఇప్పుడే బయటకు పంపించాను. నాకెందుకు భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, ముందు లోపలికి పద. పదా. ఎందుకమ్మా అంత భయపడతావు? వాడేమో నిన్ను నన్ను మర్డర్ చేస్తాడా?
వాడికంత ధైర్యం లేదే. నువ్వు భయపడాల్సిన పని లేదు. అది కాదురా, వాడు గొడవ పడ్డా ఎలాగోలాగా అంతకన్నా ఎక్కువ గొడవ చేసి వాడి మాట్లాడకుండా చెయ్యొచ్చు. కానీ ఒరే, వాడు మన మీద ఎక్కడలేరు ప్రేమ చూపిస్తున్నాడ్రా. వాడు మన కులదైవాన్ని దర్శనం చేసుకుని నువ్వు చేయబోయే వ్యాపారం చక్కగా జరిగి మంచిగా అభివృద్ధిలోకి రావాలని పూజలు చేసొచ్చాడ్రా. కల్లా కపటం లేకుండా మన మేలే కోరుకుంటున్నాడ్రా. ఓహో, సెంటిమెంట్ గా మాట్లాడేసరికి నువ్వు వయసు అయిపోయావా? నువ్వు వాడి ప్రేమాభిమానాలు చూసి వాడికి మనం అన్యాయం చేస్తున్నావని, పాపం తగులుతుందని బాధపడిపోతున్నావా? బాధపడటం కాదురా, వాడు చేసేది పుణ్యం, మనం చేసేది పాపం. అది నిజమే కదరా. వాడు గుడికెళ్ళి వాడి కోసం, వాడి భార్య బాగోగుల కోసం కాకుండా మనందరి క్షేమం కోరి మనం బాగుండాలని, నువ్వు రాణి గొప్పగా ఎదగాలని ప్రార్థించి వచ్చాడురా. కానీ వాడికి మనం తీరని ద్రోహం చేశాం. అది నా మనసుకు నచ్చటం లేదురా. చాలా బాధగా ఉంది. ఒరే, నేను కన్న తల్లిని కాకపోయినా మనందరం వాడి వాళ్ళవేనని ఎంతో ప్రేమగా చూస్తున్నాడురా. వాడి పేరు మీద ఉన్న ఇల్లు మళ్ళీ నా పేరు మీద రాసిచ్చినా వాడదే మనసులో పెట్టుకోకుండా ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడురా. వాడి మంచితనం చూస్తూ కూడా వాడిని మోసం చేయటం నాకు చాలా బాధగా ఉందిరా. ఒరే వాసు, ఏది ఏమైనా వాడు నువ్వు ఒకే రక్తం పంచుకు పుట్టిన వాడురా. అందుకే ఆ కాగితాలు చించేద్దావురా. వాడికి చెందాల్సిన ఆస్తిని వాడిని అనుభవించనీరా. కావాలంటే నేను మీ మామగారి కాళ్ళు పట్టుకొని నీతో ఏదైనా వ్యాపారం పెట్టించమని వేడుకుంటానురా. ఏంటమ్మా, నీకు మతిగారు పోయిందా? ఇంత కష్టపడి ప్లాన్ ప్రకారం పనంతా కరెక్ట్గా పూర్తి చేసాం. ఇప్పుడు నువ్వేంటే కాగితాలు చించేద్దాం, వాడి ఆస్తి వాడికి ఇచ్చేద్దామని బుద్ధి లేని మాటలు మాట్లాడతావు. అసలు ఏమైందే నీకు? ఆ కులదేవత నిన్ను గాని ఫోన్ లేదు కదా? కాస్త మంచిదానిలో నటించమంటే పూర్తిగా మంచిదానిలో మారిపోయావేంటి? నీకు ఇది సరిపోయే గుణం కాదు గాని మళ్ళీ ఇది వరకట్లో మారిపో అని అట్లా ఆపవే. అది కాదురా, వాణ్ణి చూసినప్పుడల్లా నా మనస్సాక్షి నన్ను వెక్కిరిస్తుందిరా. నీకసలు మనసే లేదురా. మనిషి అన్న ప్రతి వాడికి మనసు ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ కోరికలు బట్టి మారుతూ ఉంటుంది. నా కోరికలు నా మనసు కరెక్టే అంటుంది, నన్నే సమర్థిస్తుంది. దొంగతనం తప్పు అనుకోవడం తప్పు. అలాగే మనం చేసే పని తప్పు అనుకోకూడదు. ఈ ద్రోహం, మోసం, నటన మనకు అలవాటేగా. కొత్తగా ఫీల్ అవుతావు ఎందుకు? చూడమ్మా, మనం డబ్బు సంపాదించి హై పొజిషన్లో సొసైటీలో నిలబడడానికి మనకు దొరికిన గొప్ప అవకాశం. పైగా ఆఖరి ఛాన్స్. ప్రేమ, అభిమానాలనే సెంటిమెంట్ కరిగిపోయి స్టెప్ దిగొద్దే. దిగావో ఇంక ఈ జన్మలో మనం పైకెక్కలేం. ఆ విషయం గుర్తుంచుకో. ముందా బుర్రలోంచి ఆలోచనలన్నీ తీసే. అది కాదు వాసు, నా మాట కాస్త వినరా. వద్దమ్మా, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు. కాదు కూడదని ఇలాగే మాట్లాడితే కాసేపట్లో వాడు ఆవేశంగా వస్తాడు. రాగానే ఈ పథకం అంతా నీదేనని సింపుల్గా ఒక మాట చెప్పాననుకో, వాడైనా మొహం పగలగొడతాడు, లేకపోతే నువ్వైనా మొహం చాటేయాల్సి వస్తుంది. ఆలోచించుకో. చూడమ్మా, నేను అలా చెప్పాక నేనే ఏదో కన్న కొడుకు మీద ప్రేమతో చేశాను తప్పే, పొరపాటని చెంపలేసుకున్నా, కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగినా నిన్నింకెవ్వరు క్షమించరు. నాకు తెలిసి ఊర్లో జనమంతా నువ్వు స్వార్థపర్రాలు గయ్యాల్దానమని అనుకుంటున్నారు. అందుకే ఈ ప్లాన్ నేనే వేశానని నువ్వు చెప్పినా ఎవ్వరు నమ్మరు. నువ్వు క్రియేట్ చేసి ఉంటావని మాత్రం గ్యారెంటీకి నమ్ముతారే. ఒకవేళ నమ్మకపోయినా నమ్మేటట్టు నేను చేస్తా. ఏంట్రా, నన్ను బెదిరిస్తున్నావా? మరి నువ్వు సడన్ గా మంచిదానిలా మారిపోతే నువ్వు చెప్పే మాటలన్నీ విని నేను కూడా మారిపోవాలా? నువ్వు ఓసర వెళ్ళి రంగులు మార్చినట్టు క్షణానికి ఒక రకంగా మారితే నేను కూడా మారాలా? అది నా వల్ల కాని పని. చూడు, నేను ముందే ఇది చాలా రిస్క్తో కూడిన పనని క్లియర్గా చెప్పాను. నువ్వు ఓకే అన్నాకే నేను రంగంలోకి దిగాను. చేయాల్సిందంతా చేసేసాం. ఇంకా ఈ విషయంలో చివరి వరకు మార్పులు లేకుండా ఉంటేనే నీకు మంచిది, నాకు మంచిది.